దుబాయ్ ప్రపంచ దేశాల్లో ధనవంతమైన దేశాలు కొన్ని మాత్రమే. అందుట్లో దుబాయ్ కూడా ఒక దేశం. దుబాయ్‌లో ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ నుంచే డబ్బనేది సంపాదిస్తారు. వీళ్ళ దగ్గరున్న చమురు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళు ఈ చమురనేది అమ్మి కోట్ల రూపాయలనేది సంపాదించాడు. ఈ సంపాదించిన డబ్బు వీళ్ళు లార్జెస్ట్ స్కై స్క్రాపర్స్‌ని కట్టటానికి ఉపయోగించారు. ఇది మాత్రమే కాకుండా దుబాయ్ దేశం ఎప్పుడూ 10xగా ఆలోచిస్తది. దీనర్థం ప్రతి దేశం కంటే 10 రెట్లు ముందుండాలని చెప్పేసి. అది డెవలప్‌మెంట్‌లో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఇక మిగిలిన ఆటిల్లో. ఇంత డెవలప్‌మెంట్‌కి కారణం ఆ దేశపు యువరాజు. ఆ దేశపు యువరాజు ముందుగానే విజనరీతో ఆలోచించి ఎన్నో స్కై స్క్రాపర్స్ అని నిర్మించారు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా దుబాయ్‌ని మార్చారు. దుబాయ్ రాజు ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటది. ప్రపంచంలో ఖరీదైన హోటల్ కూడా దుబాయ్‌లోనే ఉంది. దుబాయ్‌లో బుర్జ్ అల్ అరబ్ ఈ హోటల్ ప్రపంచం మొత్తం మీద 3వ అతిపెద్ద లార్జెస్ట్ హోటల్. ఈ హోటల్ మొత్తం చాలా లగ్జరియస్ హోటల్. 1,53,000 మీటర్ల హైట్ ఉండే ఈ హోటల్ అనేది చాలా లగ్జరీతో డిజైన్ చేశారు. నిజానికి దుబాయ్ దేశం ఇంతకుముందులాగా ధనిక దేశం అనేది కాదు. 1950 టైంలో దుబాయ్ దేశంలో పెట్రోల్ అనేది కనుగొన్నారు. ఎప్పుడైతే చమురు అనేది వాళ్ళు కనుగొన్నారో అప్పుడే వాళ్ళకి ఒక షాక్ కూడా వచ్చింది. అదేంటంటే 2016 దాకా మాత్రమే ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి. 2016 దాని తర్వాత ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉండవు. దీంతో రాజు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాడు. అప్పుడే ఆయన దేశం మొత్తం టూరిజంగా మార్చాలనుకున్నాడు. దీంతో ప్రపంచంలో ఎత్తైన స్కై స్క్రాపర్స్ అనేవి కడతం మొదలుపెట్టాడు. దీనిలోనే ప్రపంచం మొత్తం మీద చాలా అతిపెద్ద ఖరీదైన హోటల్ అనేది అతను కట్టాలనుకున్నాడు. అది ఒక ఐలాండ్ అనేది తయారు చేసి. దీనికోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన టామ్ని రమ్మన్నారు. నిజానికి టామ్ ఇంతకుముందు ఇలాంటి భారీ కట్టడాలకి డిజైనింగ్ అనేది ఎప్పుడు చేయలే. ఇదే తన మొట్టమొదటిసారి డిజైన్ అనేది భారీ కట్టడాలకి చేయటం. ఒకరోజు అతను ఆలోచించుకోవటానికి ఒక యాచ్లో సముద్రంలో వెళ్ళాడు. అతను దూరం నుంచి ఒక సెయిలింగ్ షిప్ అనేది చూశాడు. దాని ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంది. ఎంత దూరం నుంచి చూసినా సరే కూడా దానికి ఉన్న ఆర్కిటెక్చర్ అనేది మారలా. దీంతో టామ్ ఇదే ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయాలనుకున్నాడు. దీనిలో ముఖ్యమైనది ఇది దుబాయ్ రాజుకి నచ్చాలి. ముందు అతను నచ్చి దీన్ని అప్రూవ్ చేయాలి. డిజైన్ చూపించిన తర్వాత అతనికి ఇది ఎంతగానో నచ్చింది. దీంతో ఈ డిజైన్నే అతను అప్రూవ్ చేశాడు. దీంతో వాళ్ళు ముందుగా ఐలాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. సముద్రంలో చాలా పెద్ద రాళ్ళనే వేసి ఐలాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేయటం మొదలుపెట్టారు. దీంతో చాలా వేల మీటర్లలో సముద్రం కింద వట్టుకు 80 కేజీల టన్నున్న రాళ్ళు అనేది వేయటం జరిగింది. దీని తర్వాత దానిపైన ఇసుకనే జల్లారు. ఈ జల్లటంతో అది మెల్లగా ఒక ఐలాండ్ రూపం అనేది వచ్చింది. దుబాయ్లో ఒకసారి భారీ తుఫాను వర్షం అనేది వచ్చింది. ఈ వర్షం కారణంగా నీళ్లు సముద్రంలో ఎంత పైకి లేచిందంటే వాళ్ళు కట్టిన ఐలాండ్ కూడా కదిలిచ్చేసింది. అంత భారీ బండరాళ్ళు కూడా ఆ ఐలాండ్ నుంచి కదిలిచ్చేసింది. దీంతో వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే బుర్జ్ అల్ అరబ్ మొత్తం ఐలాండ్ మీదే నిర్మించబడుతుంది. ఎప్పుడైతే సముద్రపు అలల తాకిడికి ఆ ఐలాండ్ అనేది కదిలిపోయిందో దానిపైన ఉన్న స్ట్రక్చర్ అయిన బుర్జ్ అల్ అరబ్ కూడా మొత్తం పడిపోతుంది. దీనికోసం మొత్తం ఇంజనీరింగ్ టీం ఆలోచించి వాళ్ళు ఒక సొల్యూషన్ అనేది కనుగొన్నారు. అదేంటంటే సముద్రంలో వచ్చే అలలు అనేవి మనం ఆపలేం. కాకపోతే వాటి డైరెక్షన్ మరియు వాటి వేగాన్ని అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇది ఒక ఇంజనీర్ డిజైన్ చేశాడు. ఇది ఎలా అంటే ఎప్పుడైతే వాటర్ అనేది ఈ హాలో సిలిండర్ ట్యూబ్లోకి వచ్చాయో అప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ అది వెనక్కి పంపించేస్తుంది. దీంతో ఇలాగా వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అనేది ఒక సొల్యూషన్తో వీళ్ళు కనుగొన్నారు. దాని తర్వాత మొత్తం 140 స్టీల్ పైప్స్ అనేవి అమర్చారు. ఈ స్టీల్ పైప్స్ మొత్తం మీదే బుర్జ్ అల్ అరబ్ అనేది నించుపోతుంది. కాకపోతే సముద్రంలో ఎంత కిందకి తవ్వినా సరే కూడా స్ట్రాంగ్ మట్టి అనేది వాళ్ళకి దొరకలేదు. దీంతో ఒక ఇంజనీర్ ఆలోచించాడు. ఏంటంటే ఎప్పుడైతే మట్టి మీద మనం ఒక రాడ్ అనేది పెట్టి చాలా ఎక్కువసేపు కొట్టిన దాని తర్వాత కొంత కిందకి అనేది వెళ్తుంది. వన్స్ అది బాగా కిందకి వెళ్ళిన దాని తర్వాత అది ఇంకా కిందకి అనేది వెళ్ళదు. ఎందుకంటే అప్పుడే లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్నీ చాలా కంప్రెస్డ్ అయిపోయి ఉంటాయి. దీంతో బుర్జ్ అల్ అరబ్ మొత్తాన్ని ఒకసారి టెస్టింగ్ అనేది చేశారు. ఈ టెస్టింగ్లో అది పాజిటివ్ వచ్చింది.
దీంతో మొత్తం ఫౌండేషన్ అనేది సముద్రపు కింద దాకా వాళ్ళు స్టీల్ పైప్స్ అనేవి వేసి దాని మీద కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారు. ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇంకో సమస్య అనేది వచ్చింది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఖరీదు మొత్తం 7,500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎదురయ్యే ప్రతి సమస్య కూడా చాలా సునాయాసంగా దానికి సొల్యూషన్ అనేది కనిపెట్టి చాలా ఈజీగా బుర్జ్ అల్ అరబ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చాలా వేగవంతం చేశారు. కానీ రాజుకి ఇక్కడ ఒక కోరిక అనేది కలిగింది. అదేంటంటే తనకి ఆకాశంలో ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కింగ్ కావాలనుకున్నాడు. ఈ ప్లాన్ అనేది ముందు నుంచే లేదు ప్లాన్ డిజైన్ చేసేటప్పుడే. కానీ ఇంజనీర్స్ వాళ్ళు ఆలోచించి దీనికి ఓకే చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే బుర్జ్ అల్ అరబ్ టాప్ పైన ఒక స్టీల్ బీమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. దీనివల్ల కింగ్ అనుకున్నట్టే అక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది ఈజీగా కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని బీమ్స్ అనేవి ముందుగానే ఫిక్స్ చేసి పెట్టారు. దానిపైన బీమ్ రాడ్స్ అనేవి పెట్టి ఒక గ్లాస్ షీట్ అనేది పెట్టి దానిపైన కవర్ అనేది చేశారు మిగిలిన గ్లాసెస్తో. దీంతో అది పైన ఒక రెస్టారెంట్గా మారింది. ఇలా వీళ్ళకొచ్చిన ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అనేది చేసి కింగ్కి నచ్చినట్టుగానే పైన ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దీని తర్వాత బుర్జ్ అల్ అరబ్ మొత్తాన్ని కవర్ చేయడానికి ఒక ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. దుబాయ్లో ఉండే టెంపరేచర్ వల్ల లోపల ఎక్కువ వేడి అనేది రాకుండా ఉండటానికి ఈ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేశారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు దాని మీద పడతాయో అప్పుడు అది రిఫ్లెక్ట్ అనేది చేస్తుంది. దీంతో లోపల అంతా చాలా కూల్గా ఉంటుంది. దీనికోసం ఈ ఫ్యాబ్రిక్ వాడారు. నెక్స్ట్ ఇంటీరియర్ డిజైన్ కోసం చాలా ఫేమస్ డిజైనర్ని పిలిచారు బుర్జ్ అల్ అరబ్ కోసం. ఈమె ఇప్పుడు దాకా చాలా రాజుల ప్యాలెస్ని కూడా డిజైన్ చేశారు. దీంతో ఈమెకి ఏం చెప్పారంటే లోపల ఇంటీరియర్ డిజైన్ అనేది వేరే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా చాలా కొత్తగా ఇంకెవరు తయారు చేయకుండా విధంగా ఇంటీరియర్ డిజైన్ అనేది డిజైన్ చేయమన్నారు. దీంతో ఈమెకి చాలా కష్టంగా మారింది ఈమె చేసే పని. ఈమె 200 సూట్ రూమ్స్ అనేవి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయాలి. 2,400 స్క్వేర్ కిలోమీటర్ మార్బుల్స్ అనేవి ఇటలీ నుంచి తెప్పించారు. బుర్జ్ అల్ అరబ్ మొత్తానికి 24 క్యారెట్ గోల్డ్ అనేది వాడి పెయింటింగ్ అనేది వేశారు. దీంతో ప్రతి రూమ్ అనేది ఒక రాయల్ లుక్ అనేది వాళ్ళు కావాలనుకున్నారు. దీని లోపల వాడిన ఫర్నిచర్, గోడకు వేసిన పెయింట్లు మొత్తం బంగారంతో తయారు చేశారు. రూమ్ కూడా బెడ్ అనేది 360 డిగ్రీస్ టర్నబుల్ అన్నమాట. ఎటువైపు కావాలంటే మీరు అటువైపు దాన్ని ఈజీగా తిప్పుకోవచ్చు. దీని లోపల మీరు ఒక నైట్ అనేది స్టే చేయాలనుకుంటే దాదాపు 1,80,000 రూపాయలు అనేది బుర్జ్ అల్ అరబ్ ఒక రాత్రి మీరు ఉండటానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంటీరియర్ డిజైన్ లోపల ఒక పెద్ద ఎంట్రీయం అనేది డిజైన్ చేశారు. ఇప్పుడు దాకా అలాంటి ఎంట్రీయం అనేది ఎక్కడా లేనిది నిర్మించారు. దీని లోపలికి వచ్చే గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి రోల్స్ రైస్ కార్ అనేది వీరి కొరకు వెళ్తుంది. దీంతో పాటుగా బుర్జ్ అల్ అరబ్ నుంచి దుబాయ్ యొక్క అందాలు అనేది చూడొచ్చు. పైనుంచి రెస్టారెంట్లో తింటా మొత్తం సముద్రం వ్యూ అనేది చూడొచ్చు. ఇలాగా ప్రపంచంలో ఖరీదైన బుర్జ్ అల్ అరబ్ అనేది డిజైనింగ్ అనేది కంప్లీట్ చేశారు. ఈ హోటల్ వల్ల దుబాయ్ దేశానికి వచ్చే జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది. టూరిజం అనేది ఎక్కువగా దుబాయ్లో ఉంటుంది. దీన్ని చూడటానికి వచ్చిన వీళ్ళందరూ ఈ హోటల్ అనేది తప్పకుండా విజిట్ చేస్తారు. ఈ హోటల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి.